దేవునికి స్తోత్రం. ఈరోజు కలవరి కరుణా సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తన గ్రంథం 126 అధ్యాయం 5వ వచనం. ప్రియా కలవరి కరుణామూర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? క్షేమంగా ఉన్నారని తలస్తూ ప్రభువును మహింపరుస్తున్నాను. ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాను. ప్రభు నామాన్ని మహింపరుస్తూ ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చే మహాదేవుడు, మీ లోటుపాట్లు సవరించే దేవుడు, మీ శాంతిని సమాధానం నెమ్మది దయచేయగల మహోన్నతుడు మన ప్రభు. అధైర్యపడకుండా ధైర్యముగా ప్రభుని ప్రార్థించండి. విశ్వాసంతో ప్రభుతో కొనసాగండి. కన్నీటితో దేవుని ప్రార్థించండి. మీ ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం ప్రభు ఇవ్వగల మహాదేవుడు. నీవు ప్రార్థనలో కార్చే కన్నీరు మాత్రమే రాతి గుండె లాంటి హృదయాలను కరిగించగలదు. సర్వ మానవ కోటిని రక్షించు శక్తి గల రక్తమే యేసు రక్తం. పాప క్షమాపణ నిమిత్తం ఆ పరిశుద్ధిని రక్తము కార్చాడు గనక ఆ కలవరి శిలువ బలి మానవుని దేవుని యొద్దకు తీసుకువచ్చింది. కలవరి రక్తం కంటే శక్తివంతమైనది ఈ లోకంలో మరేదీ కూడా లేదు. నన్ను ఎవరు బ్రతికించగలరు? క్రీస్తు రక్తమే బ్రతికించే రక్తమని యేసు నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, సాతాను విడగొడతాడు, పడగొడతాడు. వాడిని యేసు రక్తంలో మనం వెలగొట్టాలి. దేవాదేవుడు మీకు ఇచ్చిన ధన్యకరమైన ఆయుధం ప్రార్థన. ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానంతో పంట కోస్తారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. విత్తనములలో కన్నీళ్లు కలిపి విత్తుచూ ఉండగా కోత సంతోషంతో నుండును. మనము సువార్త విత్తనములు విత్తుచున్నాం. సేవ కొరకు కానుకలను విత్తనములుగా విత్తుచూ ఉన్నాం. నిత్యత్వము కొరకు క్రీస్తునందు మృతులను విత్తుచూ ఉన్నాం. కన్నీటితో విత్తబడు ప్రతిదీ నిశ్చయముగా గొప్ప పంటను దయచేయనని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, విత్తనములను మోసుకొని వెళ్ళు రైతు మహిమగల నిరీక్షణతో వెళ్ళుచున్నాడు. తాను నాడుచున్న విత్తనములు కొన్ని దినముల్లో మొలకెత్తును. తాను ఆశించిన ఫలము దయచేయును. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించునని ఆశతో ఎదురుచూచు ఉన్నాడు దేవదేవుని బిడ్డలారా. ఆ ప్రకారమే సేవలో విత్తువారును కన్నీటితో ప్రార్థించుచు ముందుకు సాగాలి. సేవకు ఇచ్చినప్పుడు త్యాగపూరితముగాను ప్రార్థనాపూర్వకంగాను ఇవ్వవలేను. ప్రభు సేవ కొరకు తన యొద్ద నుండి 2 కాసులను ఆ పేద విధవరాలు ఇచ్చివేశాడు. ప్రభు ఆమెను గూర్చి పరిశుద్ధ గ్రంథములో లిఖించనున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు చనిపోయిన లాజరు ఎడబాటు వల్ల కన్నీరు కార్చిన క్రీస్తు లాజరును లేపాడు. ఈనాడు ఆయన గెత్సేమనే తోటలో కార్చిన కన్నీటి ప్రభావం వలన నేడు లక్షలాది ప్రార్థనావీరులు బయలుదేరి ఉన్నారు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు దీనిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించినని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. యేసు కన్నీళ్లు విడిచాడు. అవును, నీ కొరకు నా కొరకు ఆయన కన్నీళ్లు విడిచుచున్నాడు. కన్నీటి మార్గంలో నడిచిన మన ప్రభు మన కన్నీటిని చూసి కనికరింపకుండునా? మన వేదనలు చూచియు చూడకుండా ఉండువాడు కాదు. నిశ్చయముగా ఆయన మన కన్నీటిని తుడిచి మన ప్రార్థనలకు జవాబిచ్చను. ఆనాడు హాగారు కన్నీటిని చూచినవాడు, హిజ్కియా రాజు కన్నీటిని చూచినవాడు నేడు నీ కన్నీటిని చూచియు ప్రత్యుత్తరము దయచేయగల మహాదేవుడు నిన్ను ఆయన తోసిపుచ్చాడు. దేవదేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారి దేవుడైండును. ఆ దేవదేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందులు తుడుచునని ప్రకటన 21వ అధ్యాయం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు గనక నీ ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చి నీ కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు. మనసిప్పి ప్రార్థించండి. నా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, మహిమాన్వితుడా, కలవరి కరుణామూర్తి, కరుణా సంపన్నుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మా నిమిత్తమై ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీ కోటి స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన మహాదేవుడవు నీవే. నీకంటే
నైనా మాకెవరు క్షేమాధారం? మా ఆశ్రయం మీరే, మా ఆశ్రయ దుర్గము కూడా మీరే. ఈరోజునైనా మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలైన మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి నైనా మమ్మల్ని శోధనుడికి తప్పించి శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యాలు మాకందరికీ సమృద్ధిగా ఇమ్మని యేసునామములో మమ్మల్ని చేపట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగా దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసంలో ప్రార్థిస్తాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.